దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము దేవుని ఎదుట నిలుచుటకు శక్తి. అందరూ నాతో చెప్పండి, దేవుని ఎదుట నిలుచుటకు శక్తి. అందరమే కాదు, ఈ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలందరూ ఆశ కలిగి ఉన్నది ఏంటంటే త్వరగా ప్రభు వస్తే బాగుండదు, యేసయ్య త్వరగా వస్తే బాగుండు. మంచిదే కదా, అందరము ఆశిస్తున్నాం కదా. అరే అబ్బాయి ఎక్కడుంది, అక్కడ. అయితే యేసయ్య వస్తే బాగుండు అని అనుకునే ప్రతి ఒక్కరూ ఆయన వస్తే నిలవబడాలంటే శక్తి కావాలి. చాలా మందికి తెలియదు, ప్రభు వస్తే బాగుండు, ప్రభు వస్తే మాడి మసిగిపోతా. నీలో ఆ శక్తి లేకపోతే ఏమైపోతావు? మాడిపోతా. వాక్యములో ఉంది, ఆయన రాకడకు తాళగలిగిన వారెవరు? వస్తే బాగుండు ప్రభు అని అందరం అనుకుంటున్నాం. ప్రపంచం అంత మంచిదే. ఆయన వస్తే వాక్యం ఏం బోధిస్తుందంటే, ఆయన ఎదుట నిలువబడాలంటే నీకు శక్తి కావాలి. ఆమేన్. ఏం కావాలి? శక్తి లేనోడు ఆయన ఎదుట. మరి ఇప్పుడు శక్తి లేకుండా, సరి అయిన భక్తి లేకుండా ప్రభు వస్తే బాగుండని అనుకుంటే అది నీకు ప్రయోజనము రాకుండా ఉండి నువ్వు శక్తిని పొందుకుంటే చాలా మంచిది. వస్తే బాగుండు అనుకుంటున్నావు, కానీ వాక్యములు అలా లేదు. ఆయన వస్తే నిలవబడాలంటే ఆయన ఎదుట నీకు కొంత శక్తి కావాలి. చూడండి, ఒక బల్బు ఉంది, కరెంటు బల్బు. ఆ ప్లగ్ పెట్టేసి ఆ హోల్డర్లో చిన్న బల్బు పెట్టి స్విచ్ చేయగా పగిలిపోయింది. ఎందుకో తెలుసా? ఆ కరెంటు శక్తి తట్టుకునే శక్తి ఈ బల్బులో లేదు. బాగా అర్థం చేసుకో. ఆ కరెంటు శక్తికి తట్టుకునే శక్తి ఈ బల్బులో ఉంటే వెలుగుద్ది, కానీ లేకపోతే ఏమవుద్ది? పగిలిపోద్ది. అయ్యా పవర్ ఎక్కువైంది అంట. అర్థమైందా? యేసయ్య పవరు ఎవరు తట్టుకోలేనిది. చప్పటి కొట్టి ప్రభువు. ఆ పవర్ను తట్టుకోవాలంటే మనలో కూడా కొంత ఏముండాలి? పవర్ ఉండాలి, శక్తి. చూడండి, వాక్యం చూద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. అందరూ లూకాసు సువార్త 21వ అధ్యాయము దయచేసి అందరూ చదవాలి, గంభీరంగా చదువుదాం. 36వ వచనం. కాబట్టి నాతో పాటు అందరూ చదవండి. కాబట్టి జరగబోవు వీటినెల్లను మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి కలిగిన వారు కావాలి. ఆమేన్. యేసయ్య ఎదుట నిలవబడాలంటే ఏం కావాలి? శక్తి లేనివాడు నిలబడలేడు. బైబిల్లో కొంతమంది నిలబడి ఆయన చూసి పడిపోయారు. ఆమేన్. కొంతమంది ఆయన వస్తుంటే చూద్దాం అనుకుని నిలబడి ఆయనను చూసి ఆ శక్తి ముందు నిలబడలేక చచ్చిన వారి వలె పడిపోయారు. అంటే ప్రభు వస్తే సంతోషమై ఎవరికో తెలుసా? ఆయన ఎదుట నిలువబడగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి. ఆమేన్. శక్తి లేనోడి పని ఏమన్నది? పనికిరాదు. ప్రభు వస్తున్నాడు, మంచిదే, వస్తే మంచిదే. వస్తే ఆయన ఎదుట నిలువబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? శక్తితో నింపబడి ఉండాలి. చూడండి, ఇప్పుడు అందరు చదివితే అర్థం కాలేదేమో, నిదానంగా నేను చదువుతాను. చూడండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు ఏమవ్వాలి? శక్తి గలవారు కావాలి. యేసయ్య దగ్గర నిలబడాలంటే ఏం కావాలి? ఆ శక్తిని పొందా. నువ్వు ధన్యుడవు, ధన్యురాడవు. నువ్వు నిలబడతావు ప్రభు ఎదుట ధైర్యంగా.
క్లాసులోకి ఒక సార్ వచ్చాడు. అరే 10వ ఎక్కని చెప్పగలిగిన వాళ్ళు లేచి నిలబడండి అంటే రానివాడు ఎవడు నిలవబడ, వచ్చినోడు చెప్పాలి. ధైర్యంగా నిలవబడతా, మామూలుగా అడిగినా నేను చెప్పగలను అనుకున్న వ్యక్తి ధైర్యంగా, రానివాడు ఆ లెక్క రాలేదు అనుకమ్మా ఏం చేస్తాడు? ఇంకొకటి చేస్తా, కనపడకుండా కొంచెము కలలో ఉంచుకుంటా, నన్ను పిలుస్తాడేమో లేపుతాడేమో. బాగా అర్థం చేసుకో. ఈ భూ సంబంధమైన లెక్కలకి ఇంత లెక్క ఉంటే పరలోకాన్ని నువ్వు పొందాలంటే దానికి ఒక లెక్క ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నీవు నింపుకోవాలి. ఆమేన్. అప్పుడు నువ్వు ప్రభు ఎదుట బహుధైర్యంగా చెప్పండి నిలవబడగలవు. ఏం చేయగలవు? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే ఆయన ఎదుట నిలవబడతావు. బైబిల్లో కొంతమందిని చూద్దాం. ఆయన ఎదుట నిలవబడిన వారు, నిలవబడలేక పడిపోయిన వారు, నిలువబడడం కొరకు పోరాడి శక్తితో నింపబడి ఆయన ఎదుట నిలువబడి ఆనందించిన వారు కొంతమంది ఒట్టొట్టి శక్తిని పట్టుకొని ఆ ఒట్టి శక్తితోటి ఏదో అద్భుతాలు చేద్దామని పతనమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. చూసారా? గమనించండి. దేవుని యొక్క శక్తితో మనమందరము నింపుబడుదుముగాక. అప్పుడు నువ్వు నిలబడగలవు ప్రభు వస్తే. అర్థమైందా? చూడండి, వాక్యంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా యోహాను గారు, అమ్మ ఎవరు? యోహాన్ అంటే ఎర్రబాలెం నుండి యోహాన్ గారు, ప్రభు శిష్యుల్లో శక్తివంతుడైన యోహాన్. చెప్పండి, మంచి విషయాలు. నేను పోయిన వాళ్ళని చెప్పా, మీరు నోరు తెరవకపోతే ఒకటి మేము కూడా నోరు తెరవలేదు అనుకుంటే బోధ ఎట్లుంటుంది? ఒకటి యాక్షన్ చేస్తా బాగుంటుందా? నోరు తెరవాలి. యోహాన్ అంటే యేసయ్య శిష్యుల్లో శక్తివంతుడైన శిష్యుడు. ఆయనంట, చదువు ఇప్పుడు, నేను ఆయనను చూడగానే ఎలా పడిపోయాడు? ఎవరైనా యోహాను గారే యేసయ్యను చూస్తే ఎలా పడిపోయాడమ్మా? చచ్చినోడు ఎలా పడిపోయాడు. మరి నీ సంగతి నా సంగతి ఎట్లా? యేసయ్య అయితే బాగుండు, రాకడొస్తే బాగుండు, నువ్వు ఆడబోతు అడ్రస్ కూడా ఉండవు ఆయన వస్తే. చాలా లోతైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమి రాయబడిందంటే యోహాను గారిని దేవుడు పరలోకపు దృశ్యాలు చూపిస్తా ఉన్నాడు. ఎలా? యోహాను గారిని చంపుదామని ఏం చేసి చచ్చిపోలేదంట. ఆమేన్. ఈ మాట నేను బాగా నమ్ముతాను. ఎవడన్నా మనల్ని చంపాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యము ఆయన అనుమతిస్తే తప్ప. ఆమేన్. ఆయన అనుమతించకుండా నిన్నెవడు ఏమీ చేయలేడు. యోహాను గారిని ఏం చేసినా చచ్చిపోలేదంట యేసయ్య శిష్యుల్లో ఉన్న యోహాను గారు. అప్పుడంటే అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు అప్పట్లో తీసుకెళ్లి చుట్టూ నీళ్లు మధ్యలో ఒక గడ్డలాగుంటే సముద్రంలో అందులో వదిలిపెట్టి వచ్చారు. నీ సావు నువ్వు సావు. అది చూసి యోహాను గారు సంతోషించాడు. ఎందుకో తెలుసా? డిస్టర్బెన్సీ లేదు, ప్రార్థన చేసుకుంటుంటే అడగించోడు చెప్పండి లేదు, కరెంటు బిల్లు కట్టే బాధ, ఏ బాధ. ప్రభుతో చక్కగా ప్రార్థన చేస్తా ఒకరోజు ప్రభు వచ్చేసరికి చెప్పాడట, నేను నీ పరలోకం చూడాలి. ఆమేన్. ఏం చూడాలని కోరిక? అని కోరిక చెప్పగానే ప్రభు ఆయన్ను ఆత్మ ద్వారా పరలోకం తీసుకెళ్ళి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే అప్పుడు ప్రభువును చూడగానే యోహాను గారు ఎలా పడిపోయాడు? చచ్చినోడిలాగా. యోహాను గారే ప్రభువును చూడలేక చచ్చినోడిలాగా పడిపోతే మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ప్రభు వస్తే ఎలా ఎలా ఆలోచించు. మనలో శక్తి ఉంటే మంచిదే,
ఆయన ధైర్యంగా చూడగల, ఎదురుగా నిలబడగల. మనలో శక్తి లేకపోతే ఆయన చూసి తట్టుకోలేము, గుర్తుపెట్టుకోవాలి. యోహాను గారు చచ్చిన వాని వలె పడిపోయాడు. అమ్మా, నీ ఇంటికి యేసు ప్రభు వస్తే బాగుండని నువ్వు అనుకుంటున్నా, వస్తే నువ్వు తట్టుకోలేవు. ముందు ఆ సంగతి గుర్తు తెచ్చుకో. ఆయన వచ్చాడంటే, ఆయన ఎదుట నిలువబడాలంటే నీకేముండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అమ్మా, ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి. అది లేకపోతే నువ్వు కూడా పడిపోతావు. యోహాను గారే ఏమయ్యాడు? పడిపోయాడు. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 1వ వచనము నుండి, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి రాలగా పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు ఏమయ్యారు? నింపబడ్డారు. ఆమేన్. శిష్యులకే ఏం కావాల్సి వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి కావాల్సి వచ్చింది. మరి నీకు నాకు ప్రభు వస్తే ఆయన ఎదుట నిలవబడటానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అది లేకుండా ప్రభు వస్తే నువ్వు పట్టుకోలేవు. ఏమవుతావు? నీవు పడి చచ్చిపోతావు. జాగ్రత్త. ప్రభు వచ్చేసరికి మనం అందరము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుముగాక. అప్పుడు నిలబడతాం. ఆయన అందరూ నిలబడాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించు వాటి ప్రతిఫలము పొందడానికి మనమందరము యేసయ్య న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షంగా అందరం యేసయ్య ఎదుట నిలబడినప్పుడు ఆయన అలా వస్తుంటే నీలో శక్తి ఉంటే, జాగ్రత్తగా వినాలి, నీలో శక్తి ఉంటే ఆయన రాకడలో నిలుచొనే ఉంటావు. నీలో శక్తి లేకపోతే ఆయన చూడగానే ఏమవుతావు? పడి చచ్చిపోతావు. ఆయన పవర్ అంతది, ఆయన పవర్ అంత శక్తి కలిగింది. అర్థమైందా? యోహాను గారు ఆయనను చూడగానే చచ్చిన వారి వలె పడిపోయాడు. పడిపోతే దేవుడు ఊరుకున్నాడా? ఆయన దగ్గరకు వచ్చి చదవాలి. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం. యేసయ్య దగ్గరకు వచ్చి తన కుడి చేతిని నా మీద, అంటే యోహాను గారి మీద ఉంచి అప్పుడు లేవనెత్తి చదువుతున్నాడు. ఏమని? అయ్యా, నువ్వు భయపడమాక. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడమాక, నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. చచ్చిపోయానని అనుకుంటున్నారు కానీ నేను యుగ యుగాలు సజీవుడను. ఆమేన్. మా ఎంత గొప్ప మర్మం ఇది. ప్రభు వచ్చే బాబులు ప్రభు వస్తాడులే, ఎలాగో నీ సంగతే. నువ్వు ఆయన వస్తే నిలబడే ఆత్మీయ స్థితిలో ఉన్నావా? ఆయన చూడగానే గాలికి ఎగిరిపోయేలా ఉన్నా. శిష్యులే ఆయన ఎదుట నిలువబడలేకపోయారు. బైబిల్లో చూద్దాం. చూడండి, పేతురు గారి జీవితం వాక్యంలో చూడండి. పేతురు గారి జీవితాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6వ వచనం.
శిష్యులు ఈ మాట విని ఏమయ్యారు చెప్పండి? వార్లా పడిపోయారు. యేసయ్య రూపాంతర కొండ మీదికి పేతురును యోహానును, అక్కడ ఉంది చదవండి మొదటి నుంచి, పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ రూపాంతరం చెందితే పరలోకం నుండి ఒక మాట వచ్చింది. ఏమని తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించిన ఒక మాట వస్తే ఆ స్వరమిని ఈ ముగ్గురు శిష్యులు ఏమయ్యారు? వార్ల పడ్డారంట. ఎట్లా పడ్డారయ్యా? యేసయ్య స్వరం వింటే శిష్యులే ఏమయ్యారు? పడిపోయారు. నువ్వు నీ ఇంటి బాబుడు ఒక్కొక్కరికి యేసుప్రభు కనపడితే బాగుంది, నువ్వు అసలు తట్టుకుంటావా? అది చూడవా? ముందు చూద్దా నీకు? యేసుప్రభు మాట్లాడితే బాగుండు, మాట ఆయనది వింటే నువ్వు పడిపోతావు. ఇక్కడ ఏమయ్యారు వీళ్ళు? వార్లా పడిపోయారు. పేతురు ఉన్నాడు, అందరూ యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. అప్పటికి ఈ శిష్యుల్లో పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ శక్తి తట్టుకునే శక్తి లేదు. చూడండి, ఆ తర్వాత వాక్యంలో మనం గమనిస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అదే పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయం 29, 30, 31 ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు ఏం చేశాడు? నీళ్ల మీద నడిచాడు, గాని గాలిని చూసి భయపడి. చాలా మంది ప్రభు సేవ చేద్దాం, ప్రభు పరిచర్య చేద్దాం, ప్రభు పని చేద్దాం, ప్రభు బిడ్డగా జీవితం అనుకుంటారు, 2 అడుగులు వేస్తారు, ఇంకొక దాన్ని చూసి భయపడిపోయి ఏమవుతారు? మునిగిపోతారు. పేతురు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే చూసి, అయ్యా నేను కూడా చెప్పాలి నడుస్తాను. నీకెక్కడ లేరు అబ్బాయి, కుదరదని అనుకున్న ప్రభు సరే రమ్మన్నాడు. అనగానే వాడలో నుండి ఒక అడుగు తీసి సముద్రం మీద పెట్టాడు. మునిగి అప్పుడు 2వ అడుగు తీసి పెట్టాడు. ప్రభు వైపు చూసి నడవకుండా పక్కకు చూసి, కిందకు చూసి, సముద్రం చూసి, గాలిని చూసి భయపడిపోతాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మునిగిపోతాడు. చెప్పాలి ఇప్పుడు ఎందుకు పేతురు మునిగాడంటే, పేతురులో పరిశుద్ధాత్మ శక్తి, సముద్రం మీద నడిచే పరిశుద్ధాత్మ శక్తి పేతురులో లేదు కాబట్టి మునిగిపోతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే నిన్ను చెడగొట్టడానికి సైతాను ఎన్ని రకాలుగానో ప్రయత్నము. ఒక సహోదరి బెంగళూరు అమ్మా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా బ్రతుకుతుంది, చాలా మంచిగా బ్రతుకుతుంది. వాళ్ళ ఆఫీసులోనే ఒక అతను, ఈ అమ్మాయిది చాలా స్ట్రిక్ట్గా ఉందే, ఈ అమ్మాయిని ఎలాగైనా నేను లోపరుచుకుంటానని స్నేహితులతో అందరితో పని వేశాడు. చాలా రోజులు అతని పప్పులు ఉడకల. చివరికి ఎన్ని మార్లు ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయితో మాట్లాడి. ఆ అమ్మాయి అలాంటి పిచ్చి విషయాల వైపు తన మనసు పెట్టాల. ఒకరోజు పెట్రోల్ తీసుకొని వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను. ఎన్ని పనికి మాలిన డైలాగులు, చచ్చిపోరు, ఈ పెట్రోల్ నేను పోస్తాంటే ఇంక అసలు ఉండడు వాడు. అర్థమైందా? చాలా మందికి తెలియక చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు? నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, కానీ వాడు ఎప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడి పెట్రోల్ పోసుకుంటానంటే, నువ్వు చచ్చిపోయేదానికి నాకు అసలు సంబంధమే లేదు, చచ్చిపోమని అమ్మాయి డ్యూటీ చెప్పాడు. వాడు చచ్చిపోరా? ఇచ్చోళ్ళు ఎవరు నమ్ముతారని ఎవడు చచ్చిపోడు. యేసయ్య చనిపోయాడు కానీ మనందరి కొరకు. ఈ లోకంలో
ఎవడు కూడా ఇంకొకని కొరకు చనిపోడు. తర్వాత ఇక ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకొని ఎలాగైనా ఆ అమ్మాయిని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈమెలో ప్రార్థన శక్తి ఉంది కనుక అర్థమైందా, అతను భయంకరమైన యాక్సిడెంట్ గురయ్యి హాస్పిటల్ పాలైపోయి అక్కడ చెప్పాడంట, ఆ అమ్మాయిని నేను ఏదో చేయాలనుకున్నా, దేవుడే నాకు శిక్ష గుర్తుపెట్టుకోవాలి. పేతురు నడవాలనుకున్నాడు, కానీ నీళ్ళ మీద నీళ్లను జయించే శక్తితో తనను తాను నింపుకున్నవాడు కాదు కాబట్టి నిండిపోతున్నాడు కదా. ఇదే పేతురు ఇంకొక చోట ఏం చేశాడు, యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని ఏం చేశాడు, పొంకాడు. మనందరికీ తెలుసు ఏం చేశాడమ్మా, అబద్ధము చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి లేదు కనుక. నువ్వు పాపం చేస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా, నీలో ప్రభు వాక్యము లేదు. నీలో ప్రభు ఉంటే నువ్వు పాపం చేయలేవు. నీలో ప్రభు లేకపోతే పరిశుద్ధంగా జీవించలేవు, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే బిల్లి గ్రహం అనే గొప్ప దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా, నువ్వు పాపం చేస్తున్నావంటే ప్రార్థన చేయలేవు, ప్రార్థన చేస్తున్నావంటే పాపము. చెప్పండి కొట్టి ప్రభు. మనలో ప్రార్థన ఉంటే ఏం చేయలేము, పాపము. ప్రార్థన లేకపోతే పాపం చేస్తాం కానీ ప్రార్థన చేయలేము, గుర్తుపెట్టుకో. ఈ పేతురు పొంకాడని ప్రభు అంటే ఎవరో నాకు. ఇక చూడండి 2వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడిన పేతురు ఆ తర్వాత ఎట్టి అద్భుతాలు తెలుసా, చచ్చిపోయిన వాళ్ళను కూడా చెప్పాలి తిరిగి బ్రతికించి. దేని ద్వారా, పరిశుద్ధాత్మ చెప్పాలి శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం, అంతటా పేతురు అయ్యా నా దగ్గర వెండి బంగారాలు లేవు గాని నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నానని నీవు లేచినడు అని పుట్టినది మొదలుకొని కుంటోని ఏం చేశాడు, లేపి నడిపించాడు. చెప్పాలి ఇప్పుడు పేతురులో ఏముంది, పరిశుద్ధాత్మ శక్తి. దేంతో నడిపాడు కుంటోని, పరిశుద్ధాత్మ శక్తి. అంతకు ముందు పేతురులో ఏం లేదు, పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి మునిగిపోయాడు, కాబట్టి అబద్ధమాడాడు, కాబట్టి పేతురు దేవుని స్వరమిని బోర్లా పడిపోయాడు. అర్థం చేసుకో. ఇప్పుడు పేతురు మామూలు పేతురు కాదండి. 12వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదువుమా. ఆలోచించుకొని ఆ 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించి. జైల్లో ఉంటే దేవుడు జైల్లోకి వచ్చాడు. ఆమేన్. మంచి సత్యం ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ దేవుడు నీ వద్దకే వస్తాడు. నిన్న ఆయన దగ్గరికి రమ్మను, బాగా గుర్తు చేసుకోవాలి. నువ్వు ఒకవేళ ఇబ్బందులని కొలిమిలో ఉన్నావు, ఆయన నీ వద్దకు వస్తాడు. చెరసాల్లో ఉన్నావు, ఆయన నీ వద్దకు వస్తాడు. అగ్నిగుండంలో ఉన్నావు, ఆయన నీ వద్దకు వస్తాడు. పేతురును తీసుకెళ్లి చెరసాలు వేస్తే దేవుడు చెరసాల్లోకి తన దూతను పంపాడు. ఏ శక్తి లేని పేతురు అబద్ధమాడాడు, ఏ శక్తి లేని పేతురుగా ఉండి నీళ్లలో మునిగిపోతున్నాడు, ఏ శక్తి లేని పేతురుగా ఉండి దేవుని స్వరమిని బోర్ల పడ్డాడు, ఆ పేతురు దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినాక చనిపోయిన తబితాను తిరిగి పుట్టినది మొదలుకొని కుంటివాడైన
లేవనెత్తి నడిపించాడు. చెరసాల్లో వేస్తే దేవుడు వచ్చి ఆయన బయటికి తీశాడు. ముందటి పేతురుకు ఏం లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు. ఇప్పుడున్న పేతురుకు పరిశుద్ధాత్మ శక్తి ఉంది. మన ప్రభు యొద్దకు రాకముందు ఏముండదు మన దగ్గర, పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. ప్రభు యొద్దకు వచ్చినాక దేనితో నింపబడాలి మనము, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పేతురు జీవితంలో అన్ని గొప్ప అద్భుతాలు. ఇంకా చూడండి 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 5వ వచనం. అననీయ వినుచూనే పడి చచ్చిపోయాడు. ఆ ఎదురుకి ఎవరున్నారో తెలుసా, పేతురు. మేము ఈ పొలం మీ దేవునికి ఇస్తామని అనుకొని అననీయ సభ్యురాలు కొంత దాచిపెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చారు. అననీయ, ఎందుకు నువ్వు దేవుణ్ణి మోసపుచ్చావు అనగానే పడి ప్రాణము. పేతురులో ఏ శక్తి ఉందమ్మా, మంత్రపు శక్తి కాదు. ఏ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. కాబట్టి పేతురు ఒక మాట చెబితే జరిగిపోయాడు. ఆమేన్. చూడండి ఎంత 10వ వచనం, అదే అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము. ఎవరిమా? అతని అమ్మా పొలం ఎంత కమ్మావా అని అడిగితే ఏమనుకుంది, మా ఆయన చెప్పుకుంటాడు, నేను కూడా అదే చదువుదామనుకుంది. ఏం జరిగిందో తెలుసా, వెంటనే పడి ప్రాణము. ఏం కూడా చచ్చిపోయాడు. ఎదురుకి ఎవరున్నారమ్మా, యేసయ్య శక్తితో నింపబడిన పేతురు. అంటే మనం ప్రభు శక్తితో నింపబడితే మన మాట కూడా శక్తి కలిగిందవుతుంది. పేతురికి ఎంత శక్తి వచ్చింది, ఎంత శక్తి. అననీయ, ఎందుకు నువ్వు దేవుని మోసపుచ్చావు అనగానే పడి ప్రాణం వచ్చావు. అంతసేపటికి భార్య వచ్చింది. అమ్మా, ఇంతే అమ్మావా పొలం? అంతే అమ్మా. నువ్వెందుకమ్మా, నువ్వు భార్య నీ భర్తతో ఏకమై అబద్ధం ఆడుతారు అనగానే ఆమె కూడా పడి. పేతురులో చెప్పాలి, పరిశుద్ధాత్మ శక్తి నిండుగా ఉంది. ఆమేన్. అందుకే పేతురు పలికిన ప్రతి మాట దేవుడు స్థిరపరిచి, దేవుడు నమ్మకిస్తాడు. ఇంకో వ్యక్తిని చూస్తాం బైబిల్లో. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించారు. వెంటనే అతడు ఏమయ్యాడు, నేల మీద పడి. చూసా, ఈయన పేరు సౌలమ్మ. గుర్రం ఉంది, ఆయనకి అధికారం ఉంది. అక్కడ ప్రార్థన జరుగుతుందంటే చెడగొట్టడానికి బయలుదేరాడు. దేవుడు అలా కొట్టగానే నిమిషంలో ఏమయ్యాడు, క్రింద పడ్డాడు. అమ్మ గుర్రం మీద నుండి కింద పడి. అలా చూస్తే గొప్ప వెలుగు. ఇప్పుడు చెప్పాలి, యేసయ్య వెలుగు ఎదుట ఈ సౌలు ఏమయ్యాడు, నిలువబడలేక ఏమయ్యాడు, క్రింద పడిపోయాడు. ఆ వెలుగు చూసి. అంతేకాదు, ఆ వెలుగు దెబ్బకు ఈ సౌలు కన్నులు మొయ్యబడ్డాయి. కళ్ళు పోయినాయి. అర్థమైందా? అప్పుడు ఒక స్వరం వినపడుతుందంట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నా.
అయ్యా నువ్వెవరయ్యా? సౌలు అడుగుతుండమ్మా, అయ్యా నీవు ఎవరు? నీవు హింసించుచున్న యేసు. చూసారా, నువ్వు హింసించుచున్న యేసు లే, ఫలాని చిన్నది జరిగిన ఆ రోడ్డులోకి వెళ్ళు, అక్కడ నీకు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ కళ్ళు వస్తాయని చెప్పాడు. అంటే ఆయనకేం పోయినాయి? ఎవరు పోయి పొడిచారు? దేవుని వెలుగును చూస్తే తట్టుకోలేక ఈయనకేమయ్యాయి? నువ్వు కూడా చీకటి నుండి సడన్ ఒక లైట్కి వెళ్ళి చూడు, కళ్ళు ఏమవుతాయి? మొక్కొచ్చేపు కనపడ, ఎవరో లైట్కి వెళ్ళి చూస్తే కనపడలేదే. సర్వ లోకాన్ని సృజించిన దేవుని వెలుగును చూస్తే నీ కళ్ళు తట్టుకోవాలంటే ఈ కళ్ళలో యేసయ్య శక్తి ఉండాలి. ఆమేన్. సౌలు కళ్ళు కనపడ, అక్కడ ఉన్న ఇంటికి చదవండి, కళ్ళు కనపడకుండా ఎవరు పట్టుకొని త్రోవ చూపించారు. ఇలా ఉంది కదా సౌలు పరిస్థితి. 3 సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుని శక్తితో నింపబడ్డాడు. ఇలాంటి సౌలు ఏమయ్యాడో చూడండి, వాక్యంలో మనం గమనిస్తే 19వ అధ్యాయము 11, 12 వచ్చిన సౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. పౌలు గారి యొక్క శరీరానికి తగిలితే నడికట్లైనను తెచ్చినప్పుడు పౌరును తగిలితే వ్యాధులు ఏమవుతున్నాయి? వెళ్ళిపోతాయి. అంతకు ముందేమో చెప్పండి, వెలుగును చూస్తే ఏం పోయి? కళ్ళు పోయాయి. ఇప్పుడు శక్తి చేత నింపబడ్డాడు కాబట్టి పౌలు గారిని తగిలితే వ్యాధులు. తేడా ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి చేత పౌలు నింపబడ్డాడు. ఇలాంటి వాళ్ళకి ప్రభు రాకడ మంచిది. శక్తి లేకుండా నీ దగ్గర ప్రభు వస్తే బాగుండు అనుకుంటా, నువ్వు బార్లా పడిపోతా, చచ్చిన వారి వలె పడిపోతా. చూసారు? అంతేకాదు 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు వాక్యం చదువుతా ఉంటే ఒక యవనుడు, ఐదుకనే యవనుడు కిటికీలో కూర్చొని ఉన్నాడు. మధ్యరాత్రి అయింది, నిద్రపోయి కింద పడి చచ్చిపోతాడు. పౌలు గారు వచ్చి ఆ అబ్బాయిని ఏం చేస్తాడు? తిరిగి బ్రతికిస్తాడు. దేనివల్ల? మా సెలాయిని కట్టాడా? ఎట్లా? దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత. పౌలులో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. గుర్తుపెట్టుకో. కనుకనే చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించగలిగాడు. అంతేకాదు ఇంకా చూడండి, పౌలు గారితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 9వ వచనం, అపోస్తలుల కార్యములు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు పౌలుతో చెబుతున్నాడమ్మా, నీవు భయపడక. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడుతాడు. ఎవరితోటి? పౌలుతోటి. సౌలుగా ఉన్నప్పుడేమో అసలు చూడలేకపోయాడు. పౌలుగా ఉండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినాక ఇప్పుడు డైరెక్ట్గా ప్రభువుతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. విజయవాడలో ఒక చోట సుందరమ్మ అని ఒక ప్రార్థనా పరురాలు ఉంది, 90 ఏళ్ళు. నేను అనుకోకుండా ఒకరోజు బుధవారం మైకిని పడుతుంటే వెళ్ళి ప్రార్థన, అందరూ మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే 90 ఏళ్ళ ఆమెకి అలా మోకరిల్లి ఏం చేస్తుంది? 90 ఏళ్ళకు కూడా మోకరిల్లి. ఎంత ధన్యతో కదండి. ఈ 30 ఏళ్ళోడు మోకరిల్లాడు. ఆ పాత్రని ఆయనకి ఇట్ట కూర్చుంటా రకరకాలు. 90 ఏళ్ళ మోకరిల్లి చదువుతుంది, అయ్యా ఈ మందిరాన్ని ఆ మూలన అపరిశుద్ధంగా ఉంచారయ్యా, ఆ మందిరాన్ని పరిశుద్ధపరచండి. ఆమేన్. అప్పుడు వెళ్ళి ఒకటి చూస్తే అక్కడ చెత్త చెదారం అంతా
ఈ లోడు చూడలా, దేవుడు ఆమెకి ఏం చేశాడు? చూపించాడు. చూడటానికి ఆమె దగ్గర 90 ఏళ్ళు శక్తి లేదు, కానీ ఇప్పుడు చెప్పండి ఏ శక్తి ఉంది? పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు లోకానికి బలము లేనోడుగా కనబడచ్చు, భయపడమాక. నీలో ప్రభు ఉంటే లోకాన్ని ఎదిరించే శక్తి నీకున్నట్లే. ఆమేన్. మళ్ళా ప్రార్థన చేస్తుందయ్యా, ఆ నీళ్ళ ట్యాపు పగిలిపోయి నీళ్ళన్నీ పోతున్నాయి, మీరు పట్టించుకోలేదు, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నా. అప్పుడు వెళ్ళి చూస్తే నీళ్ళు ట్యాప్ పగిలిపోతావు. అప్పుడు నాకెవరు? ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ శక్తి ఆమెలో ఉండి నెలకొక మారు ఆ మందిరంలో ఉన్న లోటుపాట్లన్నీ చెప్తావు కదా. నువ్వెందుకు అలా సిద్ధపడకూడదు? అదొకటంటే నేను 2 అంటాయి. ఇట్ట సిద్ధపడుతున్నాం, మనం ఈ రూట్లోకి వెళ్తున్నాం, కానీ ఎందుకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలేకపోతున్నాం? నింపబడితే నీ కళ్ళు మూస్తే పరలోకపు దర్శనమే. ఆమేన్. నీ నోరు తెరిస్తే ప్రవచనమే అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆ శక్తిని తన బిడ్డలందరికీ ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. పౌలేంది ఎంత మార్పు వచ్చాడని ప్రభు అంట ఆయనతో మాట్లాడుతున్నాడంట రాత్రి వచ్చి. అంతకుముందు వెలుగు చూస్తేనే ఏమైనాయి? కనుమయ్యా. అలాంటి వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభువు కనపడ్డాడు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావేమో జాగ్రత్త. ప్రభు నువ్వు కనపడితే బాగుంది, మంచిదే. ఆయన కనపడితే ముందు నువ్వు తట్టుకోవాలి కదా. నీకేం పోతాయి? కళ్ళు పోతాయి. ఆయన స్వరం వింటే నువ్వు తట్టుకోలేవు. ముందు నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? నిన్ను చూసి తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించయ్యా. ఆమేన్. నీ స్వరము వినే శక్తిని నాకు దయచేయమని వాడగా. నీలో శక్తి లేకుండా ప్రభు స్థితిలో ఎక్కడ నిలబడతా? సౌలు పడిపోయాడు ముందు శక్తి లేక. లోకానుసారమైన శక్తి ఉంది, లోకానుసారమైన అధికారం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన శక్తి అది నింపబడినాక పౌలు ద్వారా దేవుడు అద్భుతాలు చూపించాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. ఈ శక్తి పొందడానికి మనం మొదట చదువుకున్నామే వాక్యం. లూకా 21:36 ఏముందో తెలుసా? శక్తి గలవారమగునట్లు మెలకువ కలిగి. శక్తి కావాలంటే ఏం చేయాలా? దేశమంతా తిరగాల. శక్తి వెయ్యిస్తానంటే ఎవడు ఇచ్చేవాడు ఉందా? అది అమ్మితే కొనుక్కునేది కాదు, లేకపోతే అప్పు తెచ్చుకునేది కాదు. ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన. ఘనంగా చెప్పాలి ఈ విషయం. నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక ఇద్దరిని చూద్దాం అలా ప్రార్థన చేసి దేవుడు ఇచ్చిన ధైర్యంగా నిలబడి శక్తితో జవాబు చెప్పిన వాళ్ళను ఇద్దరిని చూద్దాం. వాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేసి పొందుకున్నారు. అర్థమైందమ్మా? దీనికి ఎంత ఖర్చు చెప్పాలి? ఏం చెబితే ఏం తెగులని నేను చెబుతున్నాను చూడండి. ఎంత ఖర్చు అమ్మా? ఎలాంటి ఖర్చు? ఒక ఆయన చెప్తున్నా పని చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచ్చిన. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచున్న దర్శనమందు తేటగా. పగలంటమ్మా ఎన్ని గంటలకి? 3 గంటలు. 3:30 ఒక నాకు 14 సార్లు మిస్డ్ కాల్ ఎత్తావు. ఇంకా పని ఉంది నొక్కటమేగా. చెయ్యి ఆమెదే, ఫోన్ ఆమెదే. ఎన్నిసార్లు? నేను ప్రార్థన పాపం ఎంతలా ఆపదలో ఉందని అమ్మ ప్రైజ్లాడమ్మ ప్రార్థన. ఇప్పుడేం ప్రార్థన అయ్యా? ఏందంట చెప్పండి అమ్మంట. ఇప్పుడేం ప్రార్థన? ఇలా ఆధారం అనుకున్నానే, ఇల్లు ఆధారం అనుకున్నానే.
ఎట్టొస్తే శక్తి రావాలంటే అమ్మా ప్రతిరోజు 3 గంటల నుండి 4 గంటలు ప్రార్థన చేసుకుంటానమ్మా. ప్రార్థనలో చెప్పమ్మా పని ఏం లేదయ్యా, ఊరక మాట్లాడదామని. ఏందంట పని? ఊరకనే. సరే అంత ప్రార్థన డిస్టర్బ్ చేశానయ్యా, చేసుకో ప్రార్థన అంటుందా? లేదు, ఊరకనే మాట్లాడదాము. ఏంటంటే నా కొడుకులు ఇద్దరికి భాగం పంచాలా, నువ్వు వచ్చి కట్ట భాగం పంచుదురా. ఏ టైంలో? ప్రార్థన జడబట్టి ఆధారం ప్రార్థన అనుకుందంటామా? ఇంత అడ్డులు వేసైతే తొలుపులో ఏమవుతాడు? ఎగిరి ఎండు ఆకు వలె ఎగిరిపోతాడు. గుర్తుపెట్టుకో, కొర్నేలి మనలాంటి వాడే. ఎలాంటి వాడు? దేవదూత వచ్చి మాట్లాడుతుంటే నిలబడగలిగాడంటే ఆయన ప్రార్థనా శక్తితో తనను తాను ఏం చేశాడు? నింపుకున్నాడు. ఆమేన్. దేవదూత వచ్చి పిలిచింది, కొర్నేలి, కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆమేన్. ఎక్కడికి చేరింది? కాబట్టి దేవుని శక్తితో కొర్నేలి నింపబడ్డాడు. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడాలంటే ఏం చేయాలి చెప్పాలి? మెలకువ కలిగి కొర్నేలి ప్రార్థన చేశాడు. రెండోది ధర్మ కార్యాలు చేశాడు. దేవుని శక్తితో నింపబడ్డాడు. కాబట్టి ప్రభు అన్నాడు, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొనుటకు శక్తి కలిగిన వారకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన. ఎవరితో పని లేదు నీకు. నేను 100 రూపాయల బాండ్ రాసిస్తా, 100 రూపాయల బాండ్ మీద రాసిస్తా. నీకు ఈ భూమి మీద ఎవరితో పని లేదు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీకంటే గొప్పోడు ఈ భూమి మీద ఎవడు? ప్రార్థన, ప్రార్థన. కొర్నేలి పగలు అంటే పని లేనోడు అనుకోరేమో, పగులు కూడా ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఏం పని లేదు అనుకున్నారేమో. ఆయన 100 మంది మీద అధికారి. ఎంతమంది మీదమ్మా? 100 మంది సైనికుల మీద అధికారి. ఎప్పుడు ప్రార్థన చేస్తుండో? పగలు 3 గంటలు. నేను తెల్లవారుజాము చెప్పవలసిన పనిలే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనతోటి ఈ శక్తి మనలను నింపుతుంది. దేని ద్వారా? ఇంకొక వ్యక్తిని చూస్తాం బైబిల్లో. ఆదికాండం. ఏంటి బైబిల్లో ఉన్న వారందరూ? ఆదికాండం 26వ అధ్యాయం 21వ అధ్యాయము అమ్మ 16-17 వచ్చిన ఈ పిల్లవాని చావు నేను చూడలేదని అనుకొని ఇంటి వేత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి. ఇది ఇంకో రోడ్డు మా, ఇది ఇంకొక రోడ్డు. ఎవరు లేరు ఆమెకు దిక్కు. తన బాధ చెప్పుకోవటానికి ఎవరు? పెరగిపురం ఉంది కదా, అక్కడ కొండ ఉంది, ఆర్సెమ్మల చర్చ్. అక్కడ నేను వాళ్ళు ఉదయం 10ంటికి అనుకొని ప్రార్థన పిలిస్తే ఉదయం కాదు, రాత్రి సాయంకాలం 7-8ంటికి ప్రార్థన అన్నారు. ఏం చేయాలి? బస్ స్టాండ్లో కూర్చోలేము, అంతసేపు స్టేషన్లో కూర్చోలేము. ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని, అయ్యా ఇక్కడ ఉండటానికి ఏమైనా ఉందంటే 100 రూపాయలు కడితే రూమ్ అండి అన్నారు. 100 కట్టి ఆ రూమ్ తలుపు తీసి అక్కడ కూర్చొని ఒక స్వరం వినపడతా ఉంది, ఏడుపు స్వరం. పక్క రూములో ఒక సహోదరి పెద్దగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను. అది ఈడికి వచ్చిన ఏడిపోయింది రాని నేను మొల్లగిరి ఎంటుంటే, ప్రభువా నా బాధ వినాలి, నా బాధ నీవు తప్ప మరెవరికి చెప్పుకోలేదు. అందుకొరకే ఇక్కడికి వచ్చి
ఉదయం నుండి నా బాధ నీకే చెప్పుకుంటున్నానయ్యా. గుండె పగిలేలా ఏడుస్తావు, గుండె పగిలేలా చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా? అడాడు ఈ ఊర్లో ఎవరు పెద్దోడు చూసి వాడి కాడు ఏడుస్తావు కదా. ఎవరేమన్నా సహాయం చేస్తారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తా. ఏడ్చి 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 ఆయన పడిపోయిందండి, పడిపోయింది చాలాసార్లు. సాయంకాలం వరకు చూస్తాయి ఇంటికి. అప్పుడు ఆమె తలుపు తీసుకొని బయటకు వచ్చి బైబిల్ సంచి తీసుకున్నాక బైబిల్ బయటకు వచ్చి, అమ్మ వందనాలమ్మా, ఏంటి తల్లి అంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, అంత దుఃఖంతో ప్రార్థన చేస్తున్నా అని అంటే, అయ్యా మీరు సేవకులు అంటే అవునమ్మా అంటే అప్పుడు చెప్పుకొచ్చింది. ఈ భూమి మీద ఉన్న ఎవరికి లేని బాధ నాకు వచ్చింది. అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు లేరయ్యా, మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయారు, ఎవరు లేరు. అన్నోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, చెప్పుకోలేరు. నా కడుపులో ఇంత క్యాన్సర్ గడ్డుందయ్యా, ఎవ్వరికి తెలీదు, ఎవరికి చెప్పుకున్నా ఏమీ చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నామంటే నా దగ్గర డబ్బు లేదు. 7 వారాలు వచ్చి యేసయ్య ఎదుట ఏడుస్తున్నానయ్యా అని చెప్పింది. చప్పటి కొట్టి ఏడుస్తున్నట 8వ వారము చెకప్కు పోతే గడ్డమాయమైపోయింది. చప్పటి కొట్టి నా దేవుడు కొన్ని లక్షల కార్యం నా ఎదుట జరిగించాడయ్యా, అందుకనే అది తలుచుకొని గుండె పగిలేలా నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నా. చూసారా, నీ ఏడుపు ఎవరి దగ్గరన్నా వ్యర్థమైంది కానీ దేవుని దగ్గర నీ ఏడుపు ఎప్పుడు వ్యర్థము కాదమ్మా, నా మాట విను. అందుకని ఎవరి దగ్గర ఏడవాలి? దేవుని దగ్గర. ఆమె ఏం చేసింది? నమ్మిన భర్త తోలేశాడు బయటికి. ఇక నానేవారు ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళింది అడవిలో దేవునికి ఎలుగెత్తి. అందుకని అంటదయ్యా, నీ పేరేంటో నాకు చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూస్తున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూస్తున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూస్తున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూసారా, ఎవరి దగ్గర ఏడ్చిందమ్మా? చెప్పాలి. నేర్చుకుందాం, తీర్మానం చేసుకుందాం. నీ అక్కర ఎంతదైనా, నీ ఆపద ఎంతదైనా, నీ ఇబ్బంది ఎంతదైనా, నీ ఇరుకు ఎంతదైనా, నీ అవసరం ఎంతదైనా యేసయ్య దగ్గరుడు నీ కన్నీరు నాయన ఒక పుట్టిలో దాస్తాడు. ఆమేన్. నీకు జవాబునిస్తాడు. అద్భుతంగా హాగరు దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, అక్కడ రాయబడింది, హాగరు నీకేం కావాలి?
ఆగను, నీకేం కావాలి అని పిలిచి ఆమె కొరతను చెప్పాలి తీర్చాడు. చూసారా? కాబట్టి ప్రభు రాకడకు మనం దేంతో నింపుకోవాలి? అమ్మా, సూట్ కేసు నిండా నింపుకున్నామా? పనికిరా, సూట్ కేసు ఎడబాది అవి కూడా. మన హృదయము దేవుని ఆత్మ చేత నింపుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని మనము నింపుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? యేసయ్య ఎదుట ధైర్యంగా నిలువబడగలుగుతాము. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.